పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मृकाली मृकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను. పరిష్కార మార్గం అనే నా ఛానల్ ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, గురువుగారు మీరు నిత్య జీవితంలో లౌకిక బాధలకు మళ్ళీ వచ్చేసి ఆరోగ్య బాధలకు, పిల్లలకు పూజ దోషాలు నాగ దోషాలకు, మళ్ళీ వచ్చేసి వాస్తు రెమెడీసు, ఆయుర్వేద రెమెడీసు, మంత్రతంత్ర రెమెడీస్ ఇవన్నీ మీరు ఈజీగా సులభబద్ధంతో మాకు చెప్తున్నారు. మాకు ఎంతో సంతోషం. మేము చేసుకొని మేము లబ్ధి పొందుతున్నాము. మేమంతా ఎంతో బాధపడుకుంటా మందులు తిని 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 అది ఎవరికి అర్థంగా చూడాలనుకొని మేము ఇది చేతబడో ఏదో అనుకొని డబ్బులు కూడా చాలా దండించి ప్లాట్లు కూడా అమ్ముకున్నాము. మీరు చెప్పిన ప్రింట్ చేసుకొని బాగా స్వామి మాకు అని చెప్పి సంతోషంగా ఫోన్ చేస్తుంటారు. మన డబ్బులు మీకు అకౌంట్ వేయాలన్న అకౌంట్లో డబ్బులు అవసరం లేదండి, మీరు అన్నదానం చేయండి. దత్తాత్రేయుడికి అన్నదానము, మళ్ళీ వచ్చేసి ఆయనకు యజ్ఞయాగాలు ఇష్టం. ఆయన నా గురువు కాబట్టి మీరు ఆయన తృప్తికరమైన ఈ కార్యక్రమాలు చేయండి. యజ్ఞాలు చెప్పేయండి, అన్నదానాలు చెప్పేయండి. ఓకే, ఏంటంటే మనము చేసేది 10 మందికి మంచి జరిగితే 10 మందికి తెలియజేయాలి. అది కూడా ఒక కార్యక్రమం. నువ్వే కుళ్ళు కుతంత్రంతో పెట్టుకొని కూడా పెట్టుకొని నేనే బాగుపడతా, గురువుగారి దగ్గరికి నేనే సీక్రెట్గా పోయి వస్తా, అక్కడ నేను 10 మంది చెప్తే పబ్లిక్ వెలిగిపోయి నాకు అక్కడ కూర్చుండ ఇక లైన్ కూర్చుండ కథకు వస్తుందో ఏమని చెప్పేసి కుళ్ళు కుతంత్రం పెట్టుకున్నామంటే ప్రేత కళ అంటే పీన కళ ముఖంలో వస్తుంది. కుళ్ళు కుతంత్రం ఉన్న ముఖం ఎప్పుడే చెప్పవచ్చు. వీళ్ళు కుళ్ళుగాడు మేఘాలుగాడు, వీడి ముఖంలో కళ లేదు, వీడు వానందర వాడే జిందగీ చాటుకు బతకడానికి ప్రయత్నం చేస్తాడు. వీడు ఎప్పుడు రోగిష్టి ముఖం ఉండడానికి. అదే 10 మందికి సాయం చేసి 10 మందికి వాళ్ళ దగ్గర మంచి జరుగుతుంది వెళ్ళండి అని చెప్తారు. చూడు ఫ్రీ ఆటతోటి వాడి ముఖంలో పక్క కళ వికసిస్తున్నట్టు సూర్యబింబము సన్సెట్ సన్ రైజ్ అంటే సూర్యుడు ఉదయిస్తున్నట్టు సూర్యుడు అస్తమించే కలర్ ఏదైతే బంగారం కలర్ ఉంటుందో ఆ కలర్ వాడి ముఖంలో కనబడుతుంటారు. ఏమైనా మనమే చెప్పించుకోవాలి. సాటుకోగా ఆయన ఫోన్ చేస్తుంటారు. గురువుగారు దగ్గర ఎవరు లేనప్పుడు జర మీ అసిస్టెంట్ దగ్గర ఫోన్ చేసి చెప్పమని మామూలుగా చెప్తుంటారు బస్ స్టాండ్లో. ఎవరు లేనప్పుడు జర ఫోన్ చేయి బాబు, నేను వస్తా సీక్రెట్గా. ఆయన దొంగతనంగా గేట్ పెట్టుకుంటూ వస్తుంటాడు. అని దాని కుళ్ళు కుతాంత్ర బుద్ధులతో నన్ను ఇప్పటి వరకు కనీసం 300-400 జనాలు వాడుకున్నారు. 30-40 ఏళ్ళ నుంచి ఒకరికోటి చెప్పుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీలే 300-400 మంది చెప్తున్నా కదా, వాళ్ళ ఫ్యామిలీలే, వేరేళ్ళకి చెప్పలే. వేరే ఒకటి చెప్పరాలి, వాళ్ళ ఆయన పంపించింది ఆయన ఓడరాలి. ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నా ఈ విధంగా చెప్తున్నా అని చెప్పేసి దేవుడు అంట అమ్మ గురువుగారు తిరుగుతున్నారు. ఆయన ఒకరికైనా చెప్తామా దూషం పోతుందని ఓనికి ఒక్కరికి చెప్తున్నాడు. అది కూడా అటు చుట్టమే ఉంటాడు, బంధువే ఉంటాడు, చుట్టాలు కొట్టమే ఉంటాడు. మందికి చెప్తలేరు కొడుకులు. ఎందుకంటే
ప్రతి మందికి తెలియజేయండి. ప్రతి మందికి పలానా గుడి దగ్గర మొక్కితే మంచిగా ఇచ్చింది, లేదా పలానా దగ్గర పోతే వాడు భార్య గురించి చెప్తున్నాడు మంచిగా ఇచ్చింది, పైసలు దొరికిపోతలేడు అని చెప్పండి. నేను ఒక్కనే పోవాలి, ఆడ పోగానే మంత్రి వద్దు, ఆమె మన ఫోన్ చేస్తుంది. నేను ఎందుకంటే నా దగ్గరికి వచ్చేది అలా 11 రూపాయలు పెట్టి 3 గంటలు కూర్చున్నాను. ఏమి బాబా మీరు బిజీ అయిపోయిండు ఈ మధ్య అంటే బిజీ అయిపోయినట్టు నీవు వచ్చినప్పుడు నేను 3 గంటలు 4 గంటలు కూర్చొని మీతోటే పెట్టాను. ఎవరు బాగుపడద్దు, వేరే వాళ్ళు రావద్దు. ఏమన్నా ఫీజు పెట్టినావా బాబా? అమ్మ ఫీజు నుంచి నా దగ్గర ఇద్దరు డ్రైవర్ ఉంటాడు, నాకు శాతకాలు బయట బస్సులో దిగేటానికి డ్రైవర్ ఉంటాడు నడిపేటానికి, మళ్ళీ నా దగ్గర వాడు రాసేటానికి ఉంటాడు. నేనే రాసుకొని రోజుకొని ముచ్చట పెడతాను, చేతి వస్తాను. మరి వాళ్ళకి జీతాలు ఇవ్వదు అట్లనా? సరే సరే ఇక పెట్టేస్తున్నారు. అదే రాలే ఇక, ఎందుకంటే కడుపు కాలింది అనేది, కడుపు కాలిపోయింది. ఉట్టిగా పోయి 10 రూపాయలు పెట్టి కూర్చుంటుంటివి, మంచిగా బాబా వంట కూడా వండి పెట్టేది. రాత్రి 10 గంటలకు నిమ్మలాంగి వస్తుంటుంది. అడిగితే మా కొత్త మామిడికాయ పచ్చడి, ఇంత పచ్చి పులుసు, ఇంత ఏంది మన పెరుగు, 2 పాపడాలు ఇవన్నీ తయారు చేసి ఉడుకు అన్నం పెట్టేది, కుక్కర్లో పెట్టి 10 మంది నిమ్మలంగా తిని వస్తుంటే పిక్నిక్లకి పోయాడు అడవిలా. ఇప్పుడు ఇట్లా తయారయ్యాడు అనుకుంటుంది జనాలు. అయితే నేను 10 మందికి చేయవద్దా? నా జీవిత శేషం కొంచెమన్నా మిగిలవుతా? 10 మందికి నేను పోయినాక నా శేషం అంటే లెక్క చేస్తే 2 3 రావాలి, దాన్నే చేయమంటారు. నేను పోయినాక నా పేరు ప్రఖ్యాతులు అనేటివి కొంచెమైనా ఉండాలి, పలానోడు ఉండే ఇట్లా చేసేదాన్ని. ఇప్పుడు ఒక ఆయన ఉండే ముసలు ఆయన పాపము 90 ఏళ్ళకు ఉండే కిషన్ సింగ్ అంటే, అది చెయ్యి బట్టి మంది ఇచ్చినట్టు తక్కువని బాగా ఇది కూడా ఉంది హైదరాబాద్. ఆయన పోయి నా కొడుకు పవర్ ఉన్నది, ఆయన చెయ్యి వస్తున్నాం. ఆ ఫేస్ ఇంజక్షన్ కూడా ఇచ్చేది, క్యాల్షియం కూడా ఇచ్చేది. ముక్కలకి పొగలు వచ్చినట్టు ఆ ఊళ్ళకి వెళ్ళొద్దు, డాక్టర్ సాబ్ నాకు పొగలు వచ్చేస్తుంది మనం. మేము ఏం పొగలు వచ్చేది అంటుంది డాక్టర్ గారు అని అంటే, కాల్షియం ఇమ్మంటున్నారు. మరి గుండె కొడుతుంది అది పోతారు అంటే, ఎందుకు పోతారు మనం మర్చిపోతాం. అడగోలే పెన్సిలింగ్ సూచనలు వచ్చేది ఆయన. అది నేను అనుకుంటే ఏంది పెన్సిలింగ్ కూడా ఇస్తా అంటే, ఏం కాదు చారి, ఇది ఏంటంటే సూచిస్తాడు జాగ్రత్తగా రోగాలు రావు, దానికైనా కంపెనీ పనిచేస్తుంది. నేను అన్ని తెగబడి ఇస్తాను, ఏం కాదు, ఎందుకైతే వాళ్ళకి హిసాబు ఉండాలి అని ఇచ్చేది. ఆయన కీర్తి ప్రతిష్ట ఇవ్వాలి. మీకు ఇంతమందికి ఎందుకు చెప్తున్నాను నేను? ఆయన గుణం, ఆయన చేతి గుణం. ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి 50 ఎకరాల భూమి ఇచ్చేసింది, కోట్ల రూపాయల వీళ్ళకు. ఆయన ఖాళీ ఏం మధ్య ఆగేది పాపం. కూర్చొని పొద్దున కూర్చుందంటే రాత్రి దాకా రాలేకని ఒకటే గిరాక్. ఆయన పేషెంట్ అక్కడనే రోగం తప్పయ్యేది ఆయన మాటలకు. మంచిగా ముచ్చట పెట్టేది, ఇంటి విషయాలన్నీ మాట్లాడి మందులు ఇచ్చి పంపించారు. అటువంటి మహానుభావులు ఉన్నారు. ఉషమ్ములప్పుడు ఉన్నది హార్ట్ గురించి ఆయన అక్కడ యుఎస్లో పనిచేసి వచ్చింది ఆయన. అయితే అక్కడ ఎన్టీ రామారావు వెళ్ళినప్పుడు కూడా ఆయనకు ఆఫీషన్ ఆయనే చేసాడు. ఆ ఎన్టీ రామారావు ఆయన అన్నాడు, నీకు ఆ భూమి ఇస్తుంది, లోడ్ ఇస్తాడు, 10 వచ్చి ఆయన బిజీలు అయిన వాటి ఆయన సొంతం ఇక్కడ దిగుమాట్లాడు ఉండదు హైదరాబాద్. అలా కట్టించిండు. మన హాస్పిటల్ గుర్తుంటుంది కదా, మెడికల్ గుర్తు క్రాస్, ఆ క్రాస్లోగానే కట్టించిండు, బస్లా కట్టించిండు. అది ఆ ఫారెన్లో కూడా ఉండదు నిజంగా చెప్పాలంటే, అటువంటి హాస్పిటల్ కట్టించిండు. ఎందుకు కట్టించిండు అంత జిడ్డుతో అంటే, వాళ్ళ పాప ఉషాని ఉంది. ఆయన అమెరికాలో ఎక్కడ పోతున్నట్ట, అక్కడ ట్రైన్స్ చాలా జెట్ స్పీడ్గా ఉంటాయి, అది రోడ్డు మీదే ఉంటుంది, పటాలు ఇట్లా మనకున్నట్టు గుడ్డలకు ఉంటుంది. అయితే ఆయన పోతుంటే ఆ పాపని తీసుకొని పోతుంటే ఆ కుక్క పిల్ల ఉందంటే చక్కల అది సట్టున దిగి ఆ ట్రాక్స్ మీదకి పోయింది. ఈ పిల్ల దాన్ని తీసుకొస్తాను పోయి పట్టుకునే లోపల ట్రైన్ వచ్చి కొట్టింది, చిట్టు ముక్క కూడా తొక్కదు. ఆ పాప పేరు మీద కట్టించింది ఆ విషయంలో పెట్టి. ఆయన నిజంగా చెప్పాలంటే భగవంతుడు నాకు కూడా ఆపరేషన్ చేసి పోతున్నాడు. చారి గారు మీకు ఏం కాదు, నేను చేస్తాను, నేను కనీసం 10 ఏళ్ళ పనిచేసి మీ గురించి అలా నేను నిలబడి చేస్తాను. ఆయన నిలబడి 6 గంటలు నిలబడి కాళ్ళ పైపులు ఉంటాయి కదా, నరాలు ఇంత లావైనవి, అవి పగిలిపోయేటట్టు మంటలు వస్తుంటాయి. ఆయన దానికి బ్యాండేజ్ వేసి ఇప్పటికి వండుకుంటూ వచ్చి మొత్తం ప్రతి వాడు తిరిగిపోతాడు. 3 గంటల రాత్రి నుంచి నా దగ్గరికి వచ్చిండు. 3 గంటలకు వచ్చి చారి గారు మీకు నేను చేస్తాను. అలాంటి మహానుభావుడు ఉన్నాడు. ఆయన క్యాంటీను ఆయనది, హాస్పిటల్ ఆయనది, ఆ ఫుడ్ తినేది ఆయనది. పోతాడు అలా కూకొని ఇస్తాడు, ఆయననే పేరు తెచ్చుకొని కూర్చొని తింటాడు. మళ్ళీ అక్కడ ఆపరేషన్ కాగానే వస్తాడు, కిందికి వస్తాడు, అందరు చుట్టాలు వస్తారు అది ఆపరేషన్ అని.
అందరి పలకరించిపోతారు, అమ్మ ఏం కాదు మంచిగా అయిపోయింది, మంచి సక్సెస్ఫుల్. అటువంటి మహానుభావులు ఉన్నారు ఈ భారతదేశం, ఉపయోగించుకోండి. నేను అటువంటి మహానుభావులు అంటే వాళ్ళని ఆదర్శం తీసుకొని వాళ్ళలాగానే ప్రవర్తిస్తున్నాను, వాళ్ళలాగా చెయ్యాలి, వాళ్ళలాగా తపన నాకు కూడా అట్లా వాడుకోవాలి జనాలని. ఆ తపనను మీరు 10 మందికి తెలియజేయండి, 10 మందిని పంపించండి, 10 మందికి మంచి జరగడానికి ప్రయత్నం చేయండి. మీకు మంచి జరుగుతుంది కొద్దిగా పంపించకండి. ఎక్కడ వెళ్ళాలో మళ్ళీ ఆడికి పోయి ఆ దగ్గర పోయి ఆ మీడియాలో పోయి నువ్వు బదులా మాట్లాడు ఎందుకు పోతారు, తెలుసుకోండి. ఈరోజు శీర్షిక ఏంటంటే భూత ప్రేత పిశాచాలు ఉన్నాయి. అయితే ఈ భూత ప్రేత పిశాచాలకు నివారణ, చేతబడికి నివారణ, అవి నివారణ ఎట్లా చేసుకోవాలి. అయితే ఇది ఒక స్నో లాంటిది, పొగ లాంటిది. ఏది ఈ భూతం అనేది, ప్రేతం అనేది, చేతబడి అనేది ఎనిథింగ్ పొగ. ఆ పొగలే మందు. ఏం చేయాలి, వేడాకు, జిల్లెడాకు, తెల్ల జిల్లెడాకు, మళ్ళీ వచ్చేసి బిల్వపత్రం, మారేడు, మళ్ళీ వచ్చేసి దత్తాత్రేయుకు సంబంధించిన మేడి, ఔదుంబర వృక్షం అంటారు. ఇవన్నిటిని వేస్తే ఇంకా మీరు ఏది మన నల్ల ఉమ్మెంత, బ్రహ్మదండి ఇవన్నీ వేసి దంచాలి. దాన్ని దంచి పౌడర్ చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసి దాంట్లో కొంచెం సాంబ్రాన్ని వేసి దంచాలి. సాంబ్రాన్ని పౌడర్ కూడా కలపాలి, దానికి సరిపడా కలిపేసేసి పచ్చ కర్పూరం అన్న మామూలు కర్పూరం నది వేసి మీరు ధూపం వేయండి. ముళ్ళుతో తీసినట్టు అలాంటి ప్రేతాత్మలు వెళ్ళిపోతాయి. అయితే ఆ ప్రేతాత్మలు ఇవన్నీ బాణాలు ఉన్నాయి స్వామి లేనితోటి ఎడ్యుకేటెడ్ చేస్తారు పబ్లిక్ అంతా, ఇదంతా మూఢనమ్మకాలు అండగడుతున్నామని అనుకోవచ్చు. నేను కళ్ళతో చూసిన. నేను 8th క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడనే మా పెద్దమ్మ ఇక్కడ దగ్గర. అయితే స్కూల్ పెట్టి బయటకు వచ్చింది. ఆ స్కూల్ ముందరనే మా ఊళ్ళకి బొద్దలు ఉన్నాయి. అలా మా నాయనమ్మ పెట్టిరు, నేను కూడా కాదు, కొత్తగా ఉంటున్నాను. అయితే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు టెంట్లు వేసురు, ఇప్పుడు మాన్యువల్గా చేసురు. అప్పుడు సర్వే, ఇప్పుడు ఏరియా సర్వే చేస్తున్నారు. ఆ టెంట్లు వేసుకొని దాంట్లో హోటల్ ఉండేది, దాంట్లో ఆఫీసులు ఉండేది, దాంట్లో లైబ్రరీ ఉండేది. ఆ టెంట్లు 3-4 నెలలు ఎదురు. ఆడ ఏం చేసిండు, ఒక మేకు తెచ్చి మా నాన్నమ్మ మేకు దానికి కొట్టిండు, గోరికి సమానికి. కొట్టేసరికి ఏమైంది, ఆ ప్రేతాత్మ అని పట్టేసి ఆయనకి హిందీలో నార్త్ సైడ్ తెలుగు ముక్క తెలియడానికి మాట్లాడరాదు. వాడు తెలుగులో మంచిగా నా పేరు శంకరమ్మ, నేను ఇట్లా సంగతి మా ఊళ్ళంతా దీన్ని బంకరియాలి పిసుకరానికి అది అని చెప్తున్నాడు. అరే అమ్మ ఇదేందో తెలుగు మాట్లాడుతాడు, నేను ఏం బిడ్డ బాగున్నావు అంటాడు. అరే వాడు తెలుగు మాట్లాడుతుడు మంచి, అది కూడా మా నాన్నమ్మ కంటమే ఉంది. అది పోయినా ఉన్నాయా ఇటువంటిది అని అంత 8th క్లాస్ అప్పటి నుంచి నాకు మైండ్లో కూర్చుంది. ఇవన్నీ రీసెర్చ్ చేయాలి. ఇవి ఉన్నాయి, ఇవి నిదర్శనంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవి ఉన్నాయి. ఇవి ఉన్నదానికి నివారణ ఏంది, అసలు ప్రేతాత్మ అంటే ఏంది, దయ్యం అంటే ఏంది, ప్రేతాత్మ నివారణ అంటే ఏంది రీసెర్చ్ చేసినాం. ఆ రీసెర్చ్లో భాగంగా ఇప్పుడు మీకు ప్రేతాత్మలు, చేతబడి ఇలాంటివన్నీ ఏది బ్లాక్ మ్యాజిక్లు ఉన్నా నివారణ అయ్యేటట్టు మీకు ఏంటంటే బీజాక్షరం. ఇది లక్ష్మీ నారసింహ బీజాక్షరం, జ్వాల నరసింహస్వామి బీజాక్షరం. ఈ బీజాక్షరాన్ని మనం ఏం చేయాలంటే ఒక తాబీజ్ తయారు చేసుకోవాలి. ఎట్లా తయారు చేసుకోవాలి, ఒకటి భుజపత్రి తీసుకోవాలి. భుజపత్రి తీసుకొని దాని మీద ఈ విధంగా 3 సార్లు రాయాలి. 3 లైన్లు రాయాలి, 3 అక్షరాలు. చెక్ 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 చే ఈ విధంగా ఇది ఇక్కడ చూపిస్తాను మీకు. ఇది ఈ అక్షరాలు ఇట్లా 3 సెట్లు రాయాలి. రాసి ఎన్ని గళ్ళు వస్తున్నాయి మీకు, 9 గళ్ళు వస్తున్నాయి. ఈ 9 గళ్ళ లోపల 3 బీజాక్షరాలు రాసేసి దీన్ని ఈ విధంగా దీన్ని డిస్ప్లే చేసుకొని రాసి చూసుకొని తీసిన తర్వాత మీరు ఇది ఆపుకొని కూడా వీడియో ఆపుకొని రాసుకోవచ్చు. అయితే దీన్ని ఏంటంటే ఈ విధంగా భుజపత్రి మీద రాయండి. భుజపత్రి మీద రాసిన తర్వాత దానికి కొంచెము అష్టగంధము పూయండి. అష్టగంధం, ఈ అష్టగంధం అనేది మంచిగా తయారు చేసుకొని పూయండి. ఇది అష్టగంధము దీనికి లేపనం చేయాలి. ఇది భుజపత్రి ఏంటంటే పచ్చగా ఉల్లిగడ్డ పొరలాగా ఉంటుంది, చినిగిపోతుంది. అయితే దీనికి ఏం చేయాలి, ఒక సెలఫ్ టేప్ వేయాలి. ఇది సెలఫ్ టేప్. ఈ టేప్ను దానికి వేయాలి. ఓకే, ఈ టేప్ను దానికి అతికించాలి. టేప్ వెనుక సైడ్ ఇది ఈ విధంగా వస్తుంది భుజపత్రి. ఇది
చెట్టు బెరడు దీన్ని అంతా వేపేయండి. వేసేసి ఆ చెట్టు దానికి ఇంత ముక్క కట్ చేసుకొని దీని మీద చూపించిన యంత్రము ఈ యంత్రాన్ని దీని మీద రాయండి. ఇదే యంత్రం, ఈ యంత్రాన్ని రాయండి. ఓకే, ఈ యంత్రం రాసేసి దీనికి ఇది అంటించేసి అగరబట్టి పొగ స్వింగ్ చేసి మంచిగా ఫోల్డ్ చేయండి. మంచిగా శుభ్రంగా ఫోల్డ్ చేసి మీరు పూజ స్టోర్లో దొరుకుతాయి కాగితం దొరుకుతాయి పూజ స్టోర్లో. ఈ కాగితం ఏంటంటే మీరు థ్రెడ్ని మంచి చూసి తెచ్చుకొని దాని లోపల ఈ మూత తీసేసి ఇది ఏ రోజు చేయాలి? సాటర్డే కానీ సండే కానీ అమాస కానీ పౌర్ణమి కానీ సాయంత్రం పూట చేయాలి. ఇది నరసింహస్వామికి సంబంధించి దీన్ని విధంగా ఫోల్డ్ చేయాలి. పూజపత్రి చేసేసి ఇది పొరలు వస్తుంది అన్నమాట. ఇది చూడండి, ఈ విధంగా పొరలు వస్తుంది. ఇట్లా వస్తుంది పొరలు ఉడిగాట పొరలాగా వస్తుంటుంది. అయితే దీన్ని కాగితంలో కూడా పెట్టేసేసారు. ఈ విధంగా మలిచేసి ఈ కాగితం లోపల దీన్ని పెట్టినాం కదా, ఇట్లా పెట్టేసారు. పెట్టేసి వస్తువు ఏదైనా మూలను ఏదో తీసుకొని దీని లోపల పెట్టేసేసి దీని లోపల ఒకటి తెల్ల గురిగింద ఇది ఒక తెల్ల గురిగింద కదండి వేసేసి దీని లోపల వేసేసి దీని లోపల కొన్ని ఆవాలు తెల్ల ఆవాలు కూడా వేయండి. ఓకే, వేస్తే ఇవేమవుతుందంటే కాగితం లోపల ధనాకర్షణ భూత ప్రేత నివారణ అవుతుంది. అయితే దీని లోపల ఏంటంటే ఇది చెట్లకు సంబంధించిన పౌడర్. ఇదేంటి? జిల్లడి వేరు, మారడి వేరు, వేడి వేరు, మళ్ళీ వచ్చేసి బ్రహ్మదండి వేరు, మళ్ళీ వచ్చేసి నల్లు మెంత వేరు. ఇవి వేర్లన్నీ తీసుకొచ్చి ఇలా పెట్టి దంచి పౌడర్ తీసి పెట్టుకోవాలి. ఈ పౌడర్లు దీని లోపల కాగితం లోపల వేయాలి. ఓకేనా? వేసేసి దీన్ని మంచిగా మూత ట్రిప్పులో తెచ్చుకొని బంధించాలి. ఓకే, ఈ విధంగా దీన్ని తిప్పాలి. ఎందుకంటే నీళ్ళు పోతే మళ్ళీ కాగితం పనిచేయదు. అందుకని మంచిగా దీన్ని థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి మంచిగా జాగ్రత్తగా తిప్పాలి. దీన్ని ఈ విధంగా తిప్పాలి. ఓకే, తిప్పేసి ఇది తయారైంది. దీన్ని అగరబత్తి పూజ చేసి నరసింహస్వామి విగ్రహం ఉంటే ఆ విగ్రహం దగ్గర పెట్టండి. లేదనుకుంటే మీరు మామూలుగా ఫోటోల దగ్గర పెట్టేసేసి పూజ చేసుకొని దండం పెట్టుకొని అగరబత్తులు ఏదో నైవేద్యం పెట్టేసేసి ఇది పిల్లలకు కట్టవచ్చు, పెద్దోళ్ళు కట్టుకోవచ్చు. ఏ విధమైన కళలు, మోహిని కళలు, భూతపేట ప్రీతాకాల కళలు, మళ్ళీ వచ్చేసి చేతబడి నివారణము ఇవన్నీ జరుగుతాయి. ఈ కాగితం చేసుకోండి. మీకు అర్థం కాకుంటే మీకు ఫోన్ ద్వారా కూడా నేను తెలియజేస్తా. పొద్దున 7 నుంచి 9 వరకు, రాత్రి 10 నుంచి 12 వరకు. సోమవారం మంగళవారం నా ఆఫీస్ బంద్ ఉంటుంది. మిగతా రోజులు ఎప్పుడైనా నన్ను కలవచ్చు. పొద్దున 9:30 10 నుంచి రాత్రి సాయంత్రం 5 గంటల వరకు రావచ్చు. మీరు ఏదైనా మీకు సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మీకు ఏమైనా ఐటమ్స్ కావాలన్నా కూడా నేను పంపిస్తాను ఆన్లైన్ ద్వారా. మీకు ఎల్లవేళలా మీ సేవలో సాగిపోతాను.